అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి ఈ పేరుకున్నటువంటి గుర్తింపు, ఈ పేరుకున్నటువంటి చరిత్ర అందరికీ తెలుసు. కానీ కొంతమంది తెలిసి కూడా చిరంజీవి గారితో ఆటలాడుతున్నారు. అందులో భాగంగా ఏఐ టెక్నాలజీతో కొన్ని వెబ్సైట్లు చిరంజీవి గారి మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తూ సునకానందని పొందుతున్నారు. కానీ చిరంజీవి గారి చరిత్రను తెలిసినప్పటికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ కొంతమంది ఈ వెధవలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి వాళ్ళకి తెలియాలి. చిరంజీవి గారి చరిత్ర ఏమిటి, ఆయన ఏమిటి అనేది తెలియాలి. చిరంజీవి గారు ఒక మహావృక్షం లాంటి వారు. ఆ వృక్షం మీద, అంటే ఆ మహా చెట్టు మీద, ఆ చెట్టు కొమ్మలపైన, ఆ చెట్టు నీడ కింద ఎంతోమంది ఆశ్రయం పొందుతున్నారు. ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి మంచి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి హీరోలు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ప్రధానంగా వచ్చేసి చిరంజీవి గారు తమ్ముడైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాల్లో పవర్ స్టార్గా కొనసాగుతూ జనసేన పార్టీని స్థాపించి 21కి 21 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎంపీ స్థానాలను సాధించి ఒక చరిత్ర సృష్టించాడు. భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఒక ఘనతను పవన్ కళ్యాణ్ గారు సాధించారు. అలాగే ఆయన ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఇంకోవైపు చూసుకుంటే రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ స్థాయి నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు చిరంజీవి గారి కుమారుడు. ఆయన దేశవ్యాప్తంగానే కాకుండా ఫ్యాన్ ఇండియానే కాకుండా ఫ్యాన్ వరల్డ్లో ఫేమస్ అయ్యాడు, ఒక గొప్ప నటుడు. అలాగే దాని తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారు ప్రోత్సాహంతో, చిరంజీవి గారి సపోర్ట్తో, చిరంజీవి గారి ఎంకరేజ్మెంట్తో ఆయన పేరు చెప్పుకొని ఈరోజు ఐకాన్ స్టార్గా ఆయన ఎదిగాడు. ఇంకా చాలామంది ఉన్నారు మెగా కాంపౌండ్లో హీరోలు. కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్ల ద్వారా చిరంజీవి గారి పైన ఈ దుష్ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా ఇది 20 సంవత్సరాల కిందటువంటి మెగా కాంపౌండ్ కాదు. ఒకప్పుడు, అంటే ఒక 20 సంవత్సరాల కిందట, అంటే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా లేదో, మెగా కాంపౌండ్కు మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేని కాలంలో చిరంజీవి గారి ఫ్యామిలీని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని చాలా టార్గెట్ చేశారు, చాలా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగం, చిరంజీవి గారి ఇమేజ్ ఆకాశమంత స్థాయికి ఎదిగింది. మాలాంటి వాళ్ళం ఎందరో ఊహ తెలిసినప్పుడు ఉంటే చిరంజీవి గారి అభిమానులు, మాలాంటి వారు ఎందు ఆయనను ఒక్క మాట అంటే కూడా భరించలేను. అలాంటి ఈ కాలంలో కూడా ఆయనతో నిప్పుతో చెలగాట మాడుతున్నారు. కానీ చిరంజీవి గారు ఏ రోజు ఒక 10-20 సంవత్సరాల కిందట ఆయన ఫోటోను అగ్గిపెట్టెలపైన, బీడీ కట్టలపైన ఆయన ఫోటోను వేసుకున్నప్పుడు కూడా ఏ రోజు ఆయన స్పందించలేదు. ఎందుకంటే అది ఒక బ్రతుకు తెరువుకు, ఒక లీగల్ ఒక పద్ధతి ప్రకారం ఏదో ఆయన పేరు చెప్పుకొని ఆయన ఫోటో పెట్టుకొని బ్రతుకుతున్నారనే ఉద్దేశంతో ఏ రోజు ఆయన చర్య కూడా తీసుకోలేదు. కానీ ఇప్పుడు వెబ్సైట్లలో చిరంజీవి గారి పేరును వాడుకొని ఫేమస్ కావడానికి, డబ్బు సంపాదించుకోవడానికి ఒక ఆదాయ వనరుగా కొంతమంది విధవలు చిరంజీవి గారి ఫోటోలను మార్ఫింగ్ చేసి, ఫోటోలను మార్ఫింగ్ చేసి మార్కెట్లోకి వదిలారు. వారిపైన ఖచ్చితంగా చిరంజీవి గారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. వారిపైన చర్యలు తీసుకుంటారు. ఏ రోజు చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా చిరంజీవి గారు ఏ రోజు ఎదుటి వారి మీద, ఆయనను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా ఆయన ఏ రోజు ప్రతీకారం తీసుకునే వ్యక్తి కాదు, చర్యలు తీసుకునే వ్యక్తి కాదు. కానీ ఈ రోజు ఆయన మార్ఫింగ్ వీడియోలను పెట్టి అసభ్యకరమైనటువంటి వీడియోలను చిత్రీకరించి వైరల్ చేశారు కాబట్టి ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే చిరంజీవి గారి వ్యక్తిగత ఇమేజ్కు భంగం కలిగించాలని చెప్పి ఇటువంటి వెబ్సైట్ల ద్వారా అసభ్యకరమైన మార్ఫింగ్ వీడియోలు చేశారో వారిపైన కన్నెర్ర చేశారు చిరంజీవి గారు. అంటే మొట్టమొదటిసారిగా చిరంజీవి గారు మూడో కన్ను తెరిచారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనను ఎన్ని రకాల
ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ఏ రోజు ఆయన ఒక పన్నెత్తి మాట కానీ ఒక చర్య తీసుకునే పాపాన పోలేదు. ఎందుకంటే నా పేరు చెప్పుకొని ఏదో బతుక్కుంటున్నారు. ఎంతో మంది ఎన్ని రకాలుగా ఆయనను ఇబ్బంది పెట్టి సినిమాలోకి వచ్చినప్పుడు మొదటిలో ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు అన్నిటి తట్టుకొని భరించి ఈ స్థాయికి మెగాస్టార్ పద్మవిభూషణ్ స్థాయికి ఎదిగాడు కాబట్టి ఆయన ఏ రోజు ఇలా చేయలేదు. కానీ ఈ రోజు ఆయన మార్ఫింగ్ వీడియోలతో అసభ్యకరమైనటువంటి పోస్టులు వీడియోలు క్రియేట్ చేశారు కాబట్టి ఆయన కోర్టుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా చిరంజీవి గారు మూడో కన్ను తెరిచారు. ఎవరైతే చిరంజీవి గారి పైన ఆ విధమైనటువంటి అసభ్యకరమైనటివి క్రియేట్ చేశారో మీరు భస్మం అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.